అగ్ని అగ్ని పరిశుద్ధాత్ముని అగ్ని వడివడిగా దిగివచ్చుచున్నది. అగ్ని 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 పరిశుద్ధాత్ముని అగ్ని వడివడిగా దిగివచ్చుచున్నది. వడివడిగా దిగివచ్చుచున్నది. వడివడిగా దిగివచ్చుచున్నది. వడివడిగా దిగివచ్చుచున్నది. వడివడిగా దిగివచ్చుచున్నది. అగ్ని 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 పరిశుద్ధాత్ముని అగ్ని వడివడిగా దిగివచ్చుచున్నది. అగ్ని 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 పరిశుద్ధాత్ముని అగ్ని వడివడిగా దిగివచ్చుచున్నది. మన రక్షకుడును ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి ఉన్నతమైన ఘననామమును బట్టి ఈ ఆదరణ టీవీ వీక్షకులకు అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియపరచుకుంటున్నాను. ఈనాటి వాక్యాంశం కొరకు దయచేసి చదువుకుందాం. లూకా రాసిన సువార్త 7వ అధ్యాయము 36వ వచనం నుండి 48వ వచనం వరకు చదువుకుందాం. పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనము చేయవలెనని ఆయన అడిగెను. ఆయన ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల వద్ద నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి ఆయన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. ఆయనను పిలిచిన పరిసయ్యుడు అది చూచి, ఈయన ప్రవక్త అయిన ఎడల తను ముట్టుకొనిన ఏ స్త్రీ ఎవతయో ఎటువంటిదో ఎదిగి ఉండును, ఇది పాపాత్మురాలు అని తనలో తాను అనుకొనెను. అందుకు యేసు, సీమోను, నీతో ఒక మాట చెప్పవలెనని ఉన్నానని అతనితో అనగా అతడు, బోధకుడా చెప్పుమనెను. అప్పుడు యేసు, అప్పు ఇచ్చు ఒకనికి 2 రుణస్థులుండరి, వారిలో ఒకడు 500 దెనారములను మరి ఒకడు 50 దెనారములను అచ్చుండరి. ఆ అప్పు తీర్చుటకు వారి యొద్ద ఏమీ లేకపోయిన కనుక అతడు వారిద్దరిని క్షమించును. కాబట్టి వీరిలో ఎవడు అతని ఎక్కువగా ప్రేమించునో చెప్పమని అడిగాను. అందుకు సీమోను, అతడెవరికి ఎక్కువ క్షమించునో వాడే అని నాకు తోచుచున్నదని చెప్పగా ఆయన, నీవు సరిగా యోచించుతావని అతనితో చెప్పి ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లా, నేను ఈ స్త్రీని చూచుచున్నావే, నేను ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళు ఇయ్యలేదు, కానీ ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచాను. నేను నన్ను ముద్దు పెట్టుకోనలేదు, కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకునేట మానలేదు. నీవు నూనెతో నా తల అంటలేదు, కానీ ఈమె నా పాదములకు అత్తరు పూసెను. ఆమె విస్తారముగా ప్రేమించను కనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడనని నీతో చెప్పుచున్నాను. ఎవనికి కొంచెముగా క్షమించబడినో వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పి నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని ఆమెతో అనెను. ప్రేమను దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, ఇక లేఖన భాగంలో మనం చూస్తున్నాము, సీమోను అనేటువంటి ఒక పరిసయ్యుడు ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములో పరిచయం చేస్తున్న దినాలలో ఇక సీమోను యేసుక్రీస్తు ప్రభువారిని భోజనానికి ఆహ్వానించున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళి ఆ సీమోను ఇంట భోజన పంక్తిని కూర్చొని ఉండగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక స్త్రీ, ఆ స్త్రీ పేరు ఇక పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడలేదు, కానీ ఆ స్త్రీని పాపాత్మురాలు అని ఇక పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. ఈ పాపాత్మురాలుగా పిలువబడుతున్నటువంటి ఈ స్త్రీ యేసుక్రీస్తు ప్రభువారు ఆ సీమోను ఇంట, ఆ పరిసయ్యుని ఇంట ఆయన భోజన పంక్తిలో ఉన్నాడు అని ఎరిగి ఒక అత్తరు బుడ్డి తీసుకొని ఇక సీమోను ఇంటికి వచ్చింది. ప్రేమ దేవుని బిడ్డలారా, ఇక పాపాత్మురాలైన స్త్రీ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఉన్నటువంటి ఆయన వెనుక భాగమునకు వచ్చి ఆయన పాదముల దగ్గర నిలబడి బహుగా ఏడుస్తుంది. ఆమె ఏడ్చుచు ఆమె కన్నీటి చేత యేసుక్రీస్తు ప్రభువారి పాదాలను తడిపినట్లుగా లేఖన భాగంలో మనం చదువుకున్నాం. యేసుక్రీస్తు ప్రభువారి పాదముల దగ్గరికి రాగానే ఇక స్త్రీ
బహుగా ఏడుస్తుంది. పశ్చాత్తాపడి తనకి పాపపు స్వభావాన్ని, పాపపు జీవితాన్ని తలంచుకొని, నిజంగా ఇంతవరకు నేను పాపాన్ని ప్రేమించాను, నా శరీరాన్ని ప్రేమించాను, లోకమును ప్రేమించాను, లోకములో పడి గత కాలం అంతా కూడా చీకటి బందీగానే ఉన్నాను. అయితే ఇంతవరకు నేను జీవించిన జీవితం కాదు. ఈ పాపంలో ఇక మీదట నేను జీవించకూడదు. నాకు యేసుక్రీస్తు ప్రభువారు కావాలి, ఆయన పరిశుద్ధత కావాలి, ఆయన నీతిమంతుడు, ఆయన సహవాసం నాకు కావాలి అని ఇక స్త్రీ యేసుక్రీస్తు ప్రభువారి పాదాల దగ్గరకు వచ్చి తన పాపమును గురించి పశ్చాత్తాపడి కన్నీటితో ఆమె యేసుక్రీస్తు ప్రభువారి పాదాలను తలుపుచున్నట్టుగా లేఖనములు మనం చూస్తున్నాం. నిజంగా ఈ స్త్రీ ఎంతగా తన పాపం గురించి పశ్చాత్తాపడుతుంది, తన పాపముని గురించి పశ్చాత్తాపడి కన్నీటితో ఆయన పాదాలు తుడిపిందంటే నిజంగా ఆమె హృదయం ఎంతగా పిండపడింది. హౌ హార్ట్ వాస్ ట్విస్టెడ్. ఎంతగా ఆమెకు హృదయము ఆ బద్దలైపోయింది, ఒక లావాలాగా ఆ కన్నీరంతా కూడా పెళ్ళుబికి పశ్చాత్తాప హృదయముతో పాపమంతటినే ఒప్పుకోవచ్చు. పశ్చాత్తాప హృదయముతో ఆయన కన్నీరుతో ఆయన పాదాలు తుడిచినట్టుగా లేఖన భాగంలో చూస్తున్నా. ఆ ప్రియమైన దేవుని బిడ్డారా, ఈనాడు కూడా ఎంతటి పాపముతో, ఎలాంటి పాపముతో నీ హృదయం నింపబడి ఉందో యేసుక్రీస్తు పాదాల దగ్గర నీ పాపాలు ఒప్పుకున్నట్లయితే, నీ పాపాల గురించి పశ్చాత్తాపడినట్లయితే యేసుక్రీస్తు వారు నమ్మదగిన దేవుడు. ఇక పాపపు స్త్రీ నిజంగా ఆయన దగ్గరకు వచ్చి ఆమె కన్నీరు కారుస్తుంది, పాదాలన్నీ తడిపింది. అంత మాత్రం కాదు, ఆమె చేసిన రెండవ కార్యం ఏమిటంటే యేసుక్రీస్తు యొక్క పాదాలను తన తల వెంట్రుకలతో తుడిచింది అనే లేఖనంలో చూస్తున్నాం. తల వెంట్రుకలు అనేవి స్త్రీకి అవి అతిశయముగానో ఆనందముగానో వారు ఎంచుకుంటూ ఉంటారు. శిరోజాలు స్త్రీకి అతిశయమునకు సదృశ్యం. అయితే తన యొక్క అతిశయమునకు, ఆనందమునకు అంతవరకు ఉపయోగించుకున్నటువంటి ఆ శిరోజాలను యేసుక్రీస్తు పాదాల దగ్గర తన శిరమును వంచి ఆ స్త్రీ ఆ వెంట్రుకలతో యేసుక్రీస్తు యొక్క పాదాలను తుడవడం ప్రారంభించింది. ఆ భక్తుడు కీర్తన రాశారు కదా, ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం, శరణం నీ చరణం, శరణం నీ చరణం, ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. యేసుక్రీస్తు ప్రభు పాదాల దగ్గరకు వచ్చి తన శిరమును వంచి ఆ స్త్రీ తన శిరోజాలతో, తన తల వెంట్రుకలతో యేసుక్రీస్తు ప్రభువారి పాదాలు తొడవడం ప్రారంభించింది. తనకున్న అతిశయం, తనకున్న గర్వం దేనిని బట్టి అతిశయిస్తుందో, దేనిని బట్టి గర్విస్తూ ఉందో, దేనిని బట్టి ఆనందిస్తున్నదో అదంతా కూడా క్రీస్తు కొరకు పెంటగా ఎంచుకొని క్రీస్తు పాదాల దగ్గర తన శిరోజాలను పెట్టి తన శిరమును వంచి ఆయన పాదాలు తొడవడం ప్రారంభించింది. మొదటిగా గమనిస్తే ఆమె ఆ యొక్క పాదాలను, యేసు క్రీస్తు వారి పరిశుద్ధ పాదాలను ముద్దు పెట్టుకోవడం ప్రారంభించింది. ముద్దు అనేది ప్రేమకు తార్కాణం, ప్రేమకు నిదర్శనం. యేసుక్రీస్తు ప్రభువారిని, ప్రభా నేను నిన్ను ప్రేమిస్తున్నాను, జీసస్ ఐ లవ్ యూ, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను నాకు కావాలి, ఐ వాంట్ యు లార్డ్, ఐ లివ్ ఫర్ యు లార్డ్. దేవాన్ని నీ కొరకు బ్రతుకుతాను, నీ కొరకు జీవిస్తాను, నేను ఇక మీద నా జీవితం నీకు అంకితం చేస్తున్నాను, నువ్వు నాకుంటే చాలు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ఈ లోకమును కాదు, శరీరమును కాదు, పాపమును కాదు, ఇక మీదట నిన్ను ప్రేమిస్తాను ప్రభా అని ఆమె ప్రభుకు తెలియపరచడానికి ఆమె ఆయన యొక్క పాదాలను ముద్దాడడం ప్రారంభించింది. ముద్దు పెట్టుకుంది. అటు తర్వాత ఆమె చేసిన కార్యం ఏంటంటే అత్తరు తీసుకొని, వెల్లువైన అత్తరు తీసుకొని ఆయన పాదాల మీద వాటిని అత్తరును పోసింది అనే లెక్కన మనం చూస్తున్నాం. కాబట్టి విలువైన అత్తరు తీసుకొని, ప్రభా ఇది ఎంతటి విలువ అయినదైనా కూడా నీకన్నా విలువైనది ఏది కాదు, నా జీవితంలో నీకే ప్రథమ ప్రాధాన్యతనే ఇస్తారు, నీకన్నా విలువైన వారు, విలువైనది ఏది కూడా నాకు ఈ లోకంలో లేదు, నువ్వు నాకుంటే చాలు, నీ తోడు నాకుంటే చాలు ప్రభా, నీ సహవాసం నాకుంటే చాలు, నీ సన్నిధి నాకు చాలయ్యా, నీ పాదాల కన్నా విలువైనవి నాకేమి కూడా లేవు అని ఆయన పాదాలను అత్తరు పోసి అభిషేకించినట్టుగా లేఖనంలో చూస్తున్నాం. ప్రేమన దేవుని కుమారుడ కుమార్తె, ఈనాడు ఎంతటి పాపములో నీవు ఉన్నా కూడా ఈ పాపత్వరాలు స్త్రీ యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి వచ్చి ఆయనను బహుగా ప్రేమిస్తుంది, తన పాపం అంతటిని ఒప్పుకుంటుంది, పశ్చాత్తాపడుతుంది, కన్నీరు కారుస్తుంది, ఒలకపోస్తుంది కన్నీరంతా కూడా. నీవు కూడా
దయచేసి యేసయ్య నా పాపాలు క్షమించు అయ్యా, నేను ఘోర పాపిని, నా హృదయం అంతా పాపముతో చీకటితో నింపబడి ఉందయ్యా. ఇంతవరకు పాపాన్ని ప్రేమిస్తున్నాను ప్రభా. అయ్యా, నా హృదయంలో అయ్యా అనేకమైన బలహీనతలు కలిగి ఉన్నాను. ఆ హృదయం అంతా చీకటితో నింపబడి ఉంది. ఇంకా ఎంతకాలం చీకటిలో బ్రతుకుదును, ఎంతకాలం పాపాన్ని ప్రేమించుదును, నశింపచేసే వాటిని, మర్త్యమైన వాటిని, నాశనమయ్యే వాటిని, నశింపచేసే వాటిని ఎంతకాలం నేను ప్రేమించుదును. ఇక మీదట ఈ పాపపు జీవితం నాకు వద్దయ్యా. నేను నీ కొరకు బ్రతుకుతాను ప్రభా, నీ కొరకు జీవిస్తానయ్యా. నువ్వు నాకుంటే చాలు ప్రభా అని నీవు కూడా ఇక సమయంలో ప్రభు పాదాలను సమీపించి ఆయన కనుక ప్రార్థించినట్లయితే పశ్చాత్తాప హృదయముతో ఈ పాపత్వరాల స్త్రీ 3 కార్యములు చేసినట్టుగా చూస్తున్నా. మొట్టమొదటిగా పశ్చాత్తాపడి కన్నీరు కార్చింది, యేసు పాదాల దగ్గర తన శిరం ఉంచింది. రెండోదిగా చూస్తున్నాం, యేసయ్య నేను ప్రేమిస్తున్నాను, యేసయ్య ఐ లవ్ యూ విత్ మై హార్ట్ లాడ్. ప్రభు మనకు ఆజ్ఞాపించారు, నీవు నీ పూర్ణ హృదయముతో నీ దేవుని ప్రభువును ప్రేమించాలి. లేఖనం సెలవిస్తుంది, పూర్ణ హృదయముతో యేసయ్యను ప్రేమిస్తున్న దానికి తార్కాణముగా ఆయన పాదాలు ముద్దాడుతుంది. నువ్వు ప్రభువును ప్రేమిస్తున్నావా నీ పూర్ణ హృదయముతో? కొంత యేసయ్యకు, కొంత లోకానికి కాదు, కొంత పాపానికి, కొంత పవిత్రత కాదు, పరిశుద్ధమైన జీవితాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. నీ హృదయం అంతా యేసయ్యకు కావాలని ఆశపడుతున్నాడు. నీ హృదయం ద్వారం దగ్గర నిల్చుని తడుతున్నాడు. తలుపు తీసి నీ హృదయంలోనికి ఆయనను ఆహ్వానించి నీ హృదయం అంతా కూడా ఆయనకి ఇచ్చి ఆయన కొరకు జీవిస్తావా, ఆయన కొరకు బ్రతుకుతావా? ఇంకా ఇంతకాలం పాపముతో పట్టబడి శోధనలతో, వేదనతో, కష్టముతో, కన్నీళ్లతో, రోగములతో, అనేకమైన శాపగ్రస్తమైనటువంటి స్థితిలో బంధకాలను పడి ఎంతకాలం వెలిగి నలిగిపోతాం, ఎంతకాలం కష్టాలతో, ఎంతకాలం కొట్టబడుతుంటావు సాతాను చేత బందీగా, ఎంతకాలం శోధించబడుతూ ఉంటావు, నెమ్మది లేకుండా, సమాధానం లేకుండా, ఏ స్థితిలో ఉన్నా, ఎంత చదువుకున్నా, ఏ ఉద్యోగం చేస్తున్నా, ఏ చదువుతున్నా కూడా, ఏ స్థితిలో ఉన్నా, ఏ కులమైన, ఏ మతమైనా కూడా, ఎలాంటి స్థితిలోనే ఉన్నా కూడా పాపం అనేది కనుక నీ హృదయంలో ఉంటే నీకు నెమ్మది ఉండదు. ఆ ప్రేమ దేవునికి మరొక మాటే. పాపము కనుక నీ హృదయం ఉంటుంది, హృదయం అంతా భారముతో నింపబడుతుంది, నెమ్మది అనేది ఉండదు. నీకు ఎంత ఆస్తి ఉన్నా కూడా, ఏ స్థితిలో, ఏ హోదాలోనే ఉన్నా కూడా పాపము నీ హృదయంలో ఉన్నదా, నీకు శాంతి ఉండదు. యేసయ్య నీ హృదయంలో ఉంటే నీకు ఎనలేని శాంతి, సమాధానం నీ హృదయంలో, నీ కుటుంబాన్ని రాజ్యం వెళుతుంది. ఈ శాంతి సమాధానం నీకు కావాలంటే యేసు పాదాల దగ్గర నీ పాపాలు ఒప్పుకో. లేఖనములు మనం గమనిస్తే 32వ కీర్తన 5వ చరణంలో అక్కడ కీర్తనకారుడు అంటున్నాడు, నా దోషములు ఎదుట కప్పుకొని వాటిని ఒప్పుకొంటేనే. లేఖనములో కీర్తనకారుడు సెలవిస్తున్నాడు, నా పాపములు మీ సన్నిధిని ఒప్పుకొందునని కొంచెని అంటున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు యొక్క ప్రాధాల చెంత మన పాపాలు మనం కప్పుకొనక ఒప్పుకుందాం. లేఖనములు గమనిస్తే, అలాగే 32 కీర్తన 1-2 వచనాలను మనం గమనిస్తే, తన పాపములకు పరిహారము నొందినవాడు, తన దోషములకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు అని లేఖనంలో చూస్తున్నాం. పాపములకు మన పరిహారం నొందినట్లయితే ధన్యులుగా ఈ లోకంలో చూపిస్తాం. నీ పాపములకు పరిహారం పొంది ఉన్నావా? నువ్వు ధన్యుడవు. పరిహారం పొందలేదా? ధన్యత పొందుకోవడానికి ప్రయత్నించి, నీ పాపాలు ఒప్పుకోవడానికి, నీ పాపాలకు పరిహారము పొందుకోవడానికి ప్రయత్నించి. ప్రేమ దేవుని కుమారుడా, పాపపు జీవితమే కావద్దు. ఎంతకాలం యేసుక్రీస్తు ప్రభువు ఈనాడు రేపు రాబోతున్నాడు ఈ లోకానికి. కాలం సమీపిస్తున్నాయి, డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. ద డోర్స్ ఆఫ్ గ్రేస్ ఈస్ గోయింగ్ టు బీ క్లోజ్డ్. కృపా ద్వారాలు మొయ్యబడిపోతున్నాయి, అంతము సమీపిస్తుంది. అతిక్రమం విస్తరించిన లోకములో ఉంచిన పాపమును ఎక్కడో ప్రేమించుకు, యేసయ్యను ప్రేమించు నీ పూర్ణ హృదయముతో. యేసుక్రీస్తు పాదాల దగ్గర ఈ పాపాలు ఒప్పుకో, వాటిని కప్పుకొనక ఒప్పుకున్నట్లయితే దేవుని కృపను, దేవుని కనికరమును పొందుకొంచాం. 2వ వచనంలో గమనించినట్లయితే లేఖనమునుంది, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు, ఆత్మలో కపటము లేని వాడు ధన్యుడని చూస్తున్నాం. యెహోవా చేతను నిర్దోషి అని ఎంచబడాలంటే నీ హృదయంలో చీకటికి, పాపానికి తావియొద్దు. గడిచిన కాలంలో ఆ గ్రామానికి నేను పరిచయకు వెళ్ళాను. కుటుంబాన్ని అలా కూర్చున్నబట్టి నేను వారికి కొన్ని మాటలు చెప్తున్నాను. ప్రభా మీరు దీవించని చెప్పేసి ప్రార్థన చేస్తూ నేను వారితో చెప్తున్నానేమని చెప్తున్నానంటే, అయ్యా మీ హృదయంలో చీకటికి తావియొద్దు, పాపమునకు తావియొద్దు. ప్రభు మీకు తోడుగా ఉంటాడు, మీకు దీవిస్తాడు. నీ హృదయంలో చీకటి ఉన్నట్లయితే యేసయ్య నీతో ఉంటాడు. నీ హృదయం పవిత్రంగా ఉంటే యేసయ్య నీలో ఉంటాడు, నీతో ఉంటాడు, నీ దీవిస్తాడు, నువ్వు వర్ధలుతావు. కాబట్టి ఏ విషయంలో విజయమో పొందుకోవాలంటే పాపమునకు నీ హృదయంలో తావియద్దు. పాపము చీకటి ఉన్న చోట వెలుగు ఉండదు, వెలుగున్న చోట చీకటి ఉండదు. ఒకే చోట రెండు ఉండడానికి అవకాశం లేదు. కాబట్టి వెలుగైన దేవుడు ఇప్పుడు మన మధ్యలో ఉన్నాడు. చీకటికి తావులేదు అన్నాను. చీకటి తావులేదు అని నేను ఎప్పుడు అన్నానో
వెంటనే అక్కడ ఉన్నటువంటి ఒక సహోదరుల నుంచి దయ్యం బయటకు వచ్చింది. దురాత్మ బయటకు వచ్చి అటు ఇటు ఊగడం ప్రారంభించింది. ప్రార్థన చేయగా ఆ దురాత్మ ఆమెను విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఒకే ఒక మాట చెప్పాను, వెలుగై ఉన్న దేవుడు మన మధ్యలో ఉన్నాడు, చీకటికి తావలేదు, చీకటి ఉండదు అన్నాను. అనేకనే దయ్యం బయటకు వచ్చింది. నిజంగా వాక్యం ఎంత సత్యం, దేవుని మాట ఎంత సత్యం. లేఖనములు గమనిస్తే 119వ కీర్తన 130వ చరణంలో ఒక మాట ఉంటుంది, నీ వాక్యములు వెల్లడి అగుట తోడనై వెలుగు కలుగును. అవును, దేవుని వాక్యము వెల్లడి అగుట తోడన వెలుగు కలుగుతుంది. చీకటి ఉండదు అనగానే, దేవుని వాక్కు రిలీజ్ కాగానే దురాత్మ బయటకు వచ్చింది. ఆమె తలపైన చేపెట్టి ప్రార్థించలేదు, నేను బలమైనటువంటి ఆరాధన ఏమి చేయడం లేదు, కానీ కేవలం ఒక మాట పలకగానే దురాత్మ బయటకు వచ్చింది. నిజంగా దేవుని వాక్యం సత్యం, దేవుని మాటలో జీవము ఉంది. దేవుని వాక్యం సత్యం. మన పాపాలు ఒప్పుకుందాం, విడిచిపెడదాం. లేఖనములో మనం చూసినట్లయితే ఇర్మియా గ్రంథం 2:35 వచనములో దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు, ఇదిగో పాపము చేయలేదని నీవు నాతో అనిన దానిని బట్టి నీతో నాకు వ్యాజ్యము కలిగినది అంటున్నాడు. పాపము చేయలేదని నీవు నాతో అనిన దాన్ని బట్టి నీతో నాకు వ్యాజ్యము కలిగింది. మన పాపం చేయలేదనుకుంటే, ఒకవేళ మన కుటుంబ సభ్యులను, మన సాటి సంఘస్థులను, దైవజనుని, మన బంధువులను, స్నేహితులను మనం నమ్మించవచ్చు, కానీ నీ హృదయంలో ఏ మూలలో ఎలాంటి పాపం ఉందో, ఎలాంటి బలహీనతను కలిగి ఉన్నామో, దేనిని ప్రేమిస్తున్నామో, దేనికి అవకాశం ఇచ్చావో, దేనికి స్థానం ఇచ్చావో, నీ హృదయంలో ఏముందో యేసుక్రీస్తు ప్రభువు దగ్గర ఏమాత్రం దాచలేవు. కాబట్టి పాపం చేయలేదు అంటే దేవుడు మాట్లాడుతున్నాడు, నీతో నాకు వ్యాజ్యము కలిగింది. అదే 2వ వచనంలో గమనిస్తే, నీ క్షారముతో కడుగుకొనినను, విస్తారమైన సబ్బు రాచుకొనినను, నీ పాపము మరక వలె నాకు కనబడుతుంది అంటున్నాడు. నీ పాపము మరక వలె నాకు కనబడుతుంది. క్షారముతో, క్షారం అనగా యాసిడ్తో కడుక్కున్నా, విస్తారంగా సబ్బు రాచుకొనినా కూడా నీ పాపము మరకలాగా నాకు కనబడుతుంది. యెషయా గ్రంథం 1:18 వచనములో దేవాది దేవుడు ఆహ్వానిస్తున్నాడు, రండి మన వివాదం తీర్చుకుందాము. నీ పాపము రక్తము వలె ఎర్రనిదైనను, అది హిమము వలె తెల్లనిదిగను. నీ పాపము కెంపు వలె ఎర్రనిదైనను, అది గొర్రెబొచ్చు వలె తెల్లబడెను. దేవుడు వాగ్దానం చేస్తూ, నీకు నాకు మధ్యలో ఒక వ్యాజ్యం ఉంది. పాపము నీకు నాకు మధ్యలో అడ్డుగా ఉంది. నీకు నాకు మధ్యలో ఒక వ్యాజ్యం ఉంది. ఈ పాపము నీకు నాకు మధ్యలో అడ్డుగా వచ్చింది. ఈ వ్యాజ్యమును తెచ్చుకున్నాం రండి. దేవుడు ఆహ్వానిస్తున్నాడు, ప్రేమన దేవుడి కుమారుడా, ఈ దినమైన నీ పాపపు జీవితాన్ని విడిచిపెట్టవా? నీ హృదయము పాపముతో నింపబడి ఉండగా, పాపము భారముతో నింపబడి ఉండగా, ఈ దినమైన నీ పాపపు హృదయాన్ని ప్రభు పాదాల దగ్గర సమర్పించి, ప్రభా నేను పాపిని, ప్రభా నా పాప దోషములను కనిగవై, నా హృదయం అంతా కూడా నీ పరిశుద్ధతతో, నీ నీతితో నింపయ్యా అని నువ్వు ప్రార్థించినట్లయితే, ప్రభుని బ్రతిమలాడినట్లయితే, ప్రభు నీ హృదయాన్ని శుద్ధిపరచడానికి అని ఇష్టపడుతున్నాడు. ఆయన రక్తం, చాలిన రక్తం. కొందరు గ్రామస్తులు దగ్గరలో ఉన్నటువంటి ఒక అడవికి కట్టెలు కొట్టుకోవడానికి వెళ్ళారు. కట్టెలు తెచ్చుకోవడానికి వెళ్ళి ఆ కట్టెలు కొట్టుకుంటూ ఉండగా ఒక వ్యక్తికి ఒక విష సర్పం కాటు వేస్తుంది. వెంటనే గ్రామస్తులందరికీ కూడా అతన్ని మోసుకొని సమీపంలో ఉన్నటువంటి హాస్పిటల్కు తీసుకుని వచ్చారు. అక్కడ డాక్టర్ గారు ఉన్నారు. డాక్టర్ గారు ఇదిగో ఇతనికి పాము ఖర్చుంది, అర్జెంటుగా ఇంజెక్షన్ చేయండి, అర్జెంటుగా ట్రీట్మెంట్ ఇవ్వండి అని బ్రతిమలాడుతున్నారు. డాక్టర్ గారు వెంటనే తన దగ్గర ఉన్నటువంటి ఒకే ఒక యాంటీ వీనమ్ ఇంజెక్షన్, ఒకే ఒక ఇంజెక్షన్ ఉంది హాస్పిటల్లో. డాక్టర్ గారు వెంటనే లోడ్ చేసుకుని చేయడానికి దగ్గరకు వచ్చాడు. దగ్గరికి వస్తున్నప్పుడు ఈ వ్యక్తి అంటున్నాడు, డాక్టర్ గారు నాకు ఇంజెక్షన్ వద్దు, నాకు ఇంజెక్షన్ అంటే భయం, నేను ఇంజెక్షన్ చేసుకోను, నాకు ఏమీ కాదు, నాకు ఇంజెక్షన్ చేయొద్దు, నాకు ఇంజెక్షన్ అంటే భయం, నాకు ఇంజెక్షన్ వద్దు అని అటు ఇటు కొట్టుకుంటున్నాడు. డాక్టర్ గారు చేయాలి, చేయకపోతే చనిపోతావు, నీకు చేయాలి ఇంజెక్షన్ అంటున్నాడు. ప్రక్కన ఉన్న అందరూ కూడా చేయండి డాక్టర్ గారు, త్వరగా చేయండి డాక్టర్ గారు అంటున్నాడు. కానీ ఈ వ్యక్తి మాత్రం నాకు వద్దు అని త్రోసిపుచ్చుతా ఉన్నాడు. అలా త్రోసిపుచ్చి అటు చేతిలో అల్లాడిస్తూ ఉండగా చేయి తగిలి ఆ గ్లాస్ రంచి అట్టుగా దూరంగా వెళ్ళి పగిలిపోయింది. అందులో ఉన్న ఇంజెక్షన్ అంతా కూడా కారిపోయింది. అదంతా కూడా నేల ఒలికిపోయింది. ఇక డాక్టర్ గారు హెల్ప్లెస్గా నిలబడి ఉన్నారు. డాక్టర్ గారు ఏం చేయగలిగింది ఏమీ కూడా లేదు.
ఐ కెనాట్ డూ నథింగ్. హెల్ప్లెస్గా నిలబడి ఉన్నాడు. ఉన్నది ఒకే ఒక ఇంజెక్షన్, నేల వలికిపోయింది. ఇక నేను ఏం చేయాలని డాక్టర్ గారు ఎదురు చూస్తున్నారు. అంతలోనే వ్యక్తి ప్రాణాలు వదిలాడు, చనిపోయాడు. డాక్టర్ గారు డెత్ రిపోర్ట్ రాస్తున్నారు, కాజ్ ఆఫ్ డెత్ రాస్తున్నారు. ఆ రిపోర్ట్లో కాజ్ ఆఫ్ డెత్ రాస్తున్నారు. హీ డైడ్ బికాస్ హీ రిజెక్టెడ్ మెడిసిన్. హీ డైడ్ బికాస్ హీ రిజెక్టెడ్ మెడిసిన్. హాస్పిటల్ ఉంది, డాక్టర్ గారు ఉన్నారు, మందు రెడీగా ఉంది. కానీ అతను మందును తిరస్కరించాడు కాబట్టి అతను మరణించాడు. ఈనాడు నువ్వు కూడా యేసుక్రీస్తు రక్తాన్ని తిరస్కరిస్తున్నావా? ఆయన పరిశుద్ధ రక్తాన్ని, ఆ నిబంధన రక్తాన్ని నువ్వు తిరస్కరిస్తున్నావా? ప్రభు గారు ఆహ్వానిస్తున్నారు. నా రక్తం నిన్ను కడుగుతాను, నా బిడ్డగా మార్చుకుంటాను, పరిశుద్ధ జీవితాన్ని జీవించు, నెమ్మది కలిగి, సమాధానం కలిగి, ఆశీర్వాదాలు కలిగి, ఆరోగ్యము కలిగి, ఆయుష్యము కలిగి, నెమ్మదితో నీ జీవితాన్ని కొనసాగించిన ప్రేమ దేవుని కుమారుడు, దేవుని కుమార్తె ప్రభువారిని నాకు వస్తున్నాడు. నిజముగా యెషయా 59వ అధ్యాయము 1-2 వచనాలు గమనిస్తే, రక్షింపనేరుక ఉండినట్లు యెహోవా హస్తము కొరచు కాలేదు, విననెరుక ఉండినట్లు ఆయన చెవులు మందము కాలేదు. కానీ మీ దోషములు మీకును ఆయనకును అడ్డుగా వచ్చిన కాబట్టి, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచును కాబట్టి ఆయన ఆలకింపలేకున్నాడు. లేఖనంలో చూస్తున్నాం, మీకు మీ దేవునికి అడ్డుగా వచ్చింది మీ పాపం. కాబట్టి ఆ పాపము గోడను తొలగించుకున్నట్లయితే ప్రభు ముఖాన్ని నువ్వు చూస్తావు, ప్రభు స్వరాన్ని వింటావు. దేవుడు ఇక పరిశుద్ధ లేఖన భాగంలో మన వెనుకలో దీవించి ఆశీర్వదించును కాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కూడా తలలోంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. వీళ్ళున్నవారు దయచేసి టీవీ స్క్రీన్ దగ్గరకు వచ్చి నిలబడండి. మీరు ఎటువంటి వ్యాధి బాధతో ఉన్నా కూడా, ఇటు దుఃఖముతో ఉన్నా, ఇటువంటి వేదనతో ఉన్నా, ఎలాంటి కష్ట నష్టంలో ఉన్నా, ఎటువంటి దురాత్మలతో మీరు పీడింపబడుతున్నా కూడా దయచేసి మీరు టీవీ స్క్రీన్ దగ్గరకు వచ్చి నిల్చొని మీరు ప్రార్థనలు ఏకీభవించండి. ఈ సమయంలో దేవుని తాకబోతున్నాడు. ఈ సమయంలో దేవుని స్వస్థపరచబోతున్నాడు. ఈ సమయంలో దేవుని శక్తిని పైకి దిగిరాపోతుంది. ఈ సమయంలో ఒక అభిషేకం నీ పైకి దిగొస్తుంది. నేను ఒక పశ్చాత్తాపమును, పరితాపమును కలిగించి నీ పాపపు స్వభావాన్ని విడిచిపెట్టడానికి, తగిన శక్తి సామర్థ్యంలోకి ఇవ్వడానికి దేవుని శక్తిని పైకి దిగిరాబోతున్నది. దయచేసి టీవీ స్క్రీన్ దగ్గరకు వచ్చి నిలబడి కళ్ళు మూసుకున్నట్లయితే నేను కొరకు ప్రార్థన చేస్తాను. ఎటువంటి వ్యాధి ఉన్నవారు, ఎటువంటి నొప్పి ఉన్నవారు దయచేసి మీకున్న వ్యాధి ఎక్కడైతే ఉన్నదో అక్కడ చేపెట్టుకోనండి. నేను మీకు ప్రార్థన చేయబోతున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఆశ్చర్యకరుడు, అనంత స్తోత్రాలు కూడా, ఘనత, మహిమ, ప్రభావము కలిగిన మీకు కొందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాయి. ఇదిగో ప్రభా, ఇంతవరకు నైనా అయితే తన లేఖన భాగం బట్టి మీకు కొందనాలు. నీ బిడ్డల హృదయములలో ఫలింపచేయండి. పాపపు స్వభావాన్ని విడచిపెట్టి మీ కొరకు వారు జీవించడానికి తగిన నిర్ణయము వారు తీసుకోవడానికి ఆ పశ్చాత్తాప హృదయమును పరిశుద్ధాత్మ ప్రభ వారి హృదయములు కలిగించమని ప్రార్థన చేస్తున్నాను. నీ బిడ్డలు తన ఎటువంటి వ్యాధితో, బాధతో, ఎటువంటి సమస్యతో ఉంటున్నారో రైట్ నౌ లార్డ్ టచ్ ద mighty power and heal from all sickness. Lord, I command every sickness to come out. I command every dynamic power to come out. Oh Lord, touch and heal from all sickness. Lord, deliverance in the mighty name of Jesus. I declare thy deliverance, Father. తండ్రి నీకు బలమైన అభిషేకంతో నీ బిడ్డ మీరు తాకిన ప్రతి వ్యాధి ఇప్పుడే బయటకు వచ్చిన కాక, ప్రతి నొప్పిని వేస్తున్న బయటకు రమ్మానాకి నప్పిస్తున్నాను. నీ బిడ్డలు ప్రభు శరీరంలో ఎక్కడ ఎటువంటి నొప్పితో బాధపడుచున్నారో, ఎక్కడ ఎటువంటి వ్యాధితో బాధపడుచున్నారో ఆ సమస్త విధమైన వ్యాధులను ఎప్పుడు వేస్తున్నాము బయటకు రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. ఓ ప్రతి దురాత్మ, అంధకారాత్మలు, విగ్రహమాంతగా చెత్తబడి శక్తులు యేసు నామములు బయటకు వచ్చిన కాక నీ బిడ్డలకు విడుదల ప్రకటిస్తున్నాను యేసు నామములో. తండ్రి మీకు స్తోత్రాలు. నీ బిడ్డలు తాకి అభిషేకించి బలపరిచి గొప్ప కార్యములు వారి జీవితం జరిగించి మీ కొరకు జీవించే వారిగా వారిని మార్చమని ఈ అంత్య దినములలో తండ్రి ఒక నా శ్రేష్టమైన నిర్ణయం తీసుకొని తండ్రి మీ సొంత బిడ్డలుగా జీవించే కృప భాగ్యము నీ బిడ్డలకు అనుగ్రహించమని మా రక్షకుడైన యేసు పరిశుద్ధ నామము ద్వారా ప్రార్థించి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్. ప్రేమ ప్రేమ ఎక్కడా నీ చిరునామా, ఈ లోకంలో లేనే లేదు నిజ ప్రేమ. ప్రేమ ప్రేమ ఎక్కడా నీ చిరునామా, ఈ లోకంలో లేనే లేదు నిజ ప్రేమ. యేసు ప్రేమ నిజమైన ప్రేమ, యేసు ప్రేమ విలువైన ప్రేమ. ప్రేమ ప్రేమ ఎక్కడా నీ చిరునామా, ఈ లోకంలో లేనే లేదు నిజ ప్రేమ. కన్న బిడ్డలే నిన్ను మోసం చేసిరా, కళ్ళ నిండ కన్నీళ్లు నింపి వెళ్ళిరా. కన్న బిడ్డలే నిన్ను మోసం చేసిరా,
కళ్ళ నిండ కన్నీలు నింపి వెళ్ళిరా. యేసు ప్రేమ నిజమైన ప్రేమ, యేసు ప్రేమ విలువైన ప్రేమ, యేసు ప్రేమ నిజమైన ప్రేమ, యేసు ప్రేమ విలువైన ప్రేమ. ప్రేమ ప్రేమ ఎక్కడ నీ చిరునామా, ఈ లోకంలో లేనే లేదు నిజ ప్రేమ. నమ్ముకున్న వారే ద్రోహం చేసిరా, నయవంచనితో నిన్ను నట్టేట ముంచిరా. నమ్ముకున్న వారే ద్రోహం చేసిరా, నయవంచనతో నిన్ను నట్టేట ముంచిరా. యేసు ప్రేమ నిజమైన ప్రేమ, యేసు ప్రేమ విలువైన ప్రేమ, యేసు ప్రేమ నిజమైన ప్రేమ, యేసు ప్రేమ విలువైన ప్రేమ. ప్రేమ ప్రేమ ఎక్కడ నీ చిరునామా, ఈ లోకంలో లేనే లేదు నిజ ప్రేమ. ప్రేమ ప్రేమ ఎక్కడ నీ చిరునామా, ఈ లోకంలో లేనే లేదు నిజ ప్రేమ. ఈ కార్యక్రమమును ప్రేమపూర్వకమైన కానుకలు సమర్పించి మనకు అందించినటువంటి వారు ప్రియులు గాలిమొచ్చి మాణిక్రావు, శ్రీమతి అలికే రాణి, వారి బిడ్డలు గాబ్రియేలు, మైటిలు. దేవుడు వారిని దీవించినట్టుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దేవకృప కలిగిన తండ్రి, నీ బిడ్డలు తండ్రి ఎట్టిన సేవ పరిచర్య కొరకు తన గుప్పిలిపి ఉండగా వారిని దీవించిన ఆశించండి. 100 ఫలముతో వారిని దీవించి వర్ధలా చేయండి. ఇటు కార్యక్రమం ద్వారా అనేకులు దీవించబడలేక కృపా చూపమని నీ బిడ్డలు ఇంకా స్సేవలో స్తంభములుగా వాడబడచ్చు. మీ రాజ్య విస్తరణ కొరకు పాటుపడడానికి సహాయం చేయమని ప్రభువైన యేసు పరిశుద్ధ నామం ద్వారా ప్రార్థించి అనుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి గమనించండి, కుంటలోని గ్లోరీ టెంపుల్ నందు ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు ఆరాధనలు జరుగుతున్నాయి. ఎటువంటి వ్యాధి బాధతో, కష్టము, దుఃఖముతో, వేదనతో మీరున్నారా? దయచేసి రండి. మీ దుఃఖ దినములు సమాప్తమకును, మీ దుఃఖమును నిట్టూర్పును, ఎగిరిపోవును. ఎక్కువ విమోచించిన వారి తలలపైన నిత్యానందం ఉండే లేఖనంలో చూస్తున్నా. మీ కొరకు ప్రార్థించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాం. దయచేసి మనందరికీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నా. ఆశీర్వాదం తీసుకుందాం. మన తండ్రి అయిన దేవునిక ప్రేమ అని ప్రియకుమార యేసుక్రీస్తు శాశ్వతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సహవాసం, సమాధానము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం నిత్యం మనకు తోడై నడిపించును గాక. ఆమేన్.